ఒక వ్యక్తి చరిత్రను మార్చగలడా? ఒక పేరు కోట్లాది మంది తలరాతలను తిరగరాయగలదా? ఒక కలం ఒక దేశ భవిష్యత్తును శాసించగలదా? అవును. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకే ఒక పేరు: డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఏప్రిల్ 14, 1891. ఆ రోజు మౌ అనే గ్రామంలో పుట్టింది కేవలం ఒక శిశువు కాదు. అంటరానితనం అనే శతాబ్దాల చీకటిని చీల్చుకుంటూ వచ్చిన ఓ సమానత్వ సూర్యుడు. బాల్యంలో ఆయన ఎదుర్కొన్న అవమానం కేవలం వ్యక్తిగత గాయం కాదు, అది యావత్ జాతి ఆత్మపై పడిన మచ్చ. ఆ మచ్చను చెరిపేయడం కోసం అంబేద్కర్ గారు అవమానాలను అక్షర ఆయుధాలుగా మార్చుకొని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలైన కొలంబియో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో లెక్కలేనన్ని డిగ్రీలు, డాక్టరేట్లు సాధించి జ్ఞానం ఎవరి సొత్తు కాదు అని లోకానికి నిరూపించారు. ఆయన డిగ్రీలు కేవలం అక్షరాలు కావు, ఆత్మగౌరవానికి దొరికిన అధికార ముద్రలు. ఆయన జ్ఞానం కేవలం డిగ్రీలకే పరిమితం కాలేదు. ఆయన చేతిలోని కలం సామాజిక విప్లవాన్ని రాసింది. ఆయన రాసిన ప్రతి పుస్తకం వ్యవస్థపై ఒక బాణం. అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్తో కుల దురహంకారాన్ని ప్రశ్నించారు. హూవర్ ద శూద్రాస్తో చరిత్రను తవ్వితీశారు. ది బుద్ధ అండ్ హిస్ ధమ్మా ద్వారా లక్షల మందికి కొత్త మార్గాన్ని చూపారు. ఆయన గ్రంథాలు కేవలం పుస్తకాలు కాదు, అవి పోరాట చరిత్రను లిఖించిన దర్పణాలు. శతాబ్దాల అణచివేతకు గురైన ఓ వ్యక్తి దేశ చరిత్రలోనే తొలిసారిగా భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. ఇది ఒక వ్యక్తికి దక్కిన పదవి కాదు, ఇది కుల వ్యవస్థపై సమానత్వం సాధించిన విజయం. ఆ న్యాయాధికారమే ఈ దేశానికి దైవత్వమైంది. ఆయనే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఈ దేశ భవిష్యత్తును తన చేతులతో రాశారు. ఆయన మన రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం కేవలం పదాలు కాదు, ఇవి 140 కోట్ల భారతీయులకు ఆయన ఇచ్చిన జీవన సంజీవని. అందరూ సమానంగా బతకడానికి సరిపోయే రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చేసి తన జీవిత పోరాటాన్ని పూర్తి చేసిన ఆ మహాపురుషుడు డిసెంబర్ 6, 1956న తుదిశ్వాస విడిచారు. ఆయన అందించిన ఈ వెలుగును గుర్తు చేసుకునేందుకు ఈ రోజున మనం మా పరినిర్వాణ దివస్గా మనం స్మరించుకుంటున్నాం. ఒక వ్యక్తి శరీరం అంతరించిపోవచ్చు, కానీ ఒక దార్శకుడి భావాలు, సిద్ధాంతాలు ఎప్పటికీ చనిపోవు. అంబేద్కర్ మరణించలేదు, ఆయన కేవలం కనుమరుగయ్యారు. కానీ ఆయన ఆలోచనలు ఈరోజు మన సమాజంలో ప్రతి చట్టంలో, ప్రతి పౌరుడి హక్కులో ఒక కవచంలా, ఓ జ్యోతిలా వెలుగొందుతున్నాయి. ఆయన అందించిన స్ఫూర్తిని గౌరవిద్దాం. జై హింద్, జై భీమ్.